హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రోక్లీ ఆలూ ఫ్రై చేశాను. చాలా బాగుంది. ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను. దీనికోసం అయితే బ్రోక్లీ తీసుకోవాలి. దీన్ని నీట్గా కట్ చేసుకోవాలండి. కాడలు ఉన్నాయి కదా, ఇలా కాడలతోటి నీట్గా కట్ చేసుకోవాలి. ఇందులో అయితే పురుగు కూడా ఉంటుంది, కొంచెం చూసుకొని కట్ చేసుకోండి. ఇలా కాడలతోటే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి సైడ్కి అయితే పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బ్రోక్లీ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం పురుగులు లాంటిది అలాంటివి ఏమైనా ఉంటాయి. అలా ఉండకుండా మొత్తం ఇలా వేడి నీటిలో అయితే పెట్టేసుకుంటే ఇప్పుడు ఇందులో ఏమైనా పురుగు కానీ డస్ట్ కానీ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఇలా హాట్ వాటర్లో అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలానే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా 5 నిమిషాలు అయితే స్టవ్ పైన అలానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నా, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా, అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇట్లా ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక ఆలుగడ్డని దాన్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆలు తొందరగానే ఫ్రై అవుతుందండి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. నేను ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇంతకుముందు బ్రోకలీలు కూడా వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఈ మసాలా అంతా ఆలుగడ్డకి వండేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు బ్రోకలీ ఉంది కదా, ఇది అయితే వేసుకుంటున్నా. ఆల్రెడీ ఇది ఒక 5% అయితే ఉడికింది కాబట్టి మిగతా 95% అయితే ఇందులోనే ఉడుకుతుంది. చూడండి, మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బ్రోకలీ ముక్కలు కూడా అంటుకునేటట్లు బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుట్నాల పొడి అయితే వేసుకుంటున్నానండి. పుట్నాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా పొడి వేసుకునేప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. బ్రోకలీ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. సాంబార్ ఉన్నప్పుడు కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.